హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంద్రధనస్సు. రేపు అతి శక్తివంతమైన అమావాస్య, అందులోని సూర్యగ్రహణం మన భారతదేశానికి లేకపోయినా సరే ఎంతో కొంత ప్రభావం అయితే ఉంటుందండి. అమావాస్య అంటేనే మనకి చెడు శక్తులన్నీ కూడా మేలుకుంటాయి. అటువంటి సమయంలో మనం దైవారాధన చేసి ఇంట్లో కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల అవి మన కుటుంబ సభ్యులకి తగలకుండా, మన ఇంటికి తగలకుండా కొంచెమైనా సరే రక్షింపబడతాము. అయితే ఎవరికైతే ఇంట్లో నరదిష్టి, నరఘోష ఉంటుందో, పిల్లలు కొంచెం మొండిగా వ్యవహరిస్తున్నారో, వాళ్ళు మాట వినడం లేదు, చదువుపై ధ్యాస లేదు అంటున్నారో అటువంటి వాళ్ళ కోసము ఒక చిన్న చిన్న పరిహారాలు అయితే ఈ వీడియోలో అయితే చెప్పానండి. ఇంట్లో కూడా ఆర్థికంగా ఎంత సంపాదించినా నిలబడడం లేదు అనుకునే వాళ్ళకి, ఎవరిదైనా దృష్టి దోషాలు ఉంటేనే అటువంటివన్నీ అనారోగ్య సమస్యలు అవన్నీ కూడా వస్తాయి. వాటి పరిహారాలు అయితే చిన్న చిన్న పరిహారాలేనండి, కానీ మనం అమావాస్య సమయంలో చేసుకోవడం వల్ల అవి మంచి ఫలితాలను ఇస్తాయి. అవి మనకి ₹1 ఖర్చు పెట్టకుండా మనం పరిహారాలు చేస్తే మన ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ బాగుంటే మనకి ఇంకా ఏం కావాలండి. నేనైతే అటువంటివన్నీ చేసుకుంటున్నాను, అందుకని మీకు కూడా ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ముందుగా మనం అమావాస్య రోజు కొంచెం రాళ్ళుప్పు వేసి, చిన్న పసుపు వేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసి తడిగుడ్డతో మంచిగా క్లీన్ చేయాలండి. తర్వాత మనం లక్ష్మీ పూజ చేసుకోవాలి. రేపు సాయంత్రానికి అమావాస్య వెళ్ళిపోతుంది కనుక రేపు ఉదయాన్నే చక్కగా లక్ష్మీ అమ్మవారిని ఆరాధించాలి. ఈ పరిహారాలన్నీ కూడా అమ్మవారి ఎదుట పెట్టుకొని చేసుకొని అమ్మకు నమస్కరించుకొని మన ఇంటిపైన దృష్టి దోషాలు అటువంటివి ఏ ఉన్నా సరే తొలగిపోవాలని అమ్మకు నమస్కరించుకోవాలి. పాలు పళ్ళు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈరోజు దానిమ్మ గింజలు పాలు సమర్పిస్తే చాలా మంచిది. కానీ నేనైతే 4 గిన్నెల్లో అయితే ఉప్పు తీసుకుంటున్నానండి. 3 ప్రమిదలు, ఒక చిన్న ప్లాస్టిక్ బౌల్, వాటిలో చక్కగా పసుపు కుంకుమ వేసుకోవాలి. రెండిటిపైన అయితే నిమ్మకాయలు కట్ చేసి పెడతాను పసుపు కుంకుమ వేసి. ఒకటైతే బాత్రూంలో పెట్టుకుంటానండి. ఏ దుష్ట శక్తులు వచ్చినా మనకి బాత్రూంలోంచి వస్తాయంటారు, అందుకని బాత్రూంలో ప్లాస్టిక్ బౌల్ పెడతాను. ఇవి 2 కూడా ద్వారలక్ష్మి పూజ చేసుకొని చక్కగా దీపారాధన చేసుకొని ఆ ఇరువైపులా పెడితే మనకి ద్వారం ద్వారా కదండి ఏ చెడు దృష్టి వచ్చినా సరే వస్తుంది, అందుకని అక్కడ పెడితే అన్నీ కూడా తొలగిపోతాయి. ఒక చిన్న మనకి ప్రమిద ఉంది కదండి, ఇదైతే నేను బాత్రూంలో పెట్టుకుంటానండి. ఈ ప్లాస్టిక్ బౌల్ అయితే, ఈ చిన్న ప్రమిద ఉంది కదా, ఇదైతే స్టవ్ కింద పెట్టుకుంటాను. వంటగదిలో కూడా మనకి అంతా మంచి ఉండాలి కదా, అందువల్ల వంటగదిలో స్టవ్ కింద అయితే పెడతాను. ఈ రెండు లవంగాలు కూడా వేసానండి వాటిలోని. నిమ్మకాయల్లో కూడా మీరు ఒక్కొక్క లవంగా గుచ్చితే ఇంకా మంచిదన్నమాట. లవంగాలకి కూడా నెగిటివ్ శక్తుల్ని తొలగించే గుణం ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం గుమ్మడికాయ కానీ లేదా కొబ్బరి అంటే నీరు లేని కొబ్బరి ఉంటుంది కదా ఎండిపోయింది, అది కానీ తీసుకొని ఇలా మంచిగా పసుపు రాసుకొని కాటికతోని, అదేవిధంగా అందరినీ ఆకర్షించే విధంగా కాటికతోని కుంకుమతోని ఇలా బొట్లు పెట్టుకోవాలి. అదేవిధంగా ఇలా మనకి కలబంద ఉంటే కలబంద కూడా ఇలా చక్కగా అలంకరించుకొని అన్ని పరిహారాలు కూడా అమ్మవారి ముందు పెట్టుకోవాలి. ఈరోజు ఉప్పు పటిక కూడా తెచ్చి కట్టుకుంటే చాలా మంచిదండి. మనం కలశం పైన పెట్టిన కొబ్బరికాయను కూడా ఎర్ర రంగు జాకెట్ ముక్కలో వేసుకొని చక్కగా ద్వారానికి కట్టుకుంటే అది కూడా మంచిది. అంటే ఇంట్లో ఏవైనా కొన్ని పరిహారాలు పాటిస్తే సరిపోతుంది. ఇక పిల్లలపైన దృష్టి దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోవాలి అంటే మనం చక్కగా కొంచెం రాళ్ళుప్పు, ఒక 2 ఎండుమిరపకాయలు, కొన్ని ఆవాలు తీసుకొని ఎడమ నుంచి కుడివైపుకు 3 సార్లు, కుడివైపు నుంచి ఎడమ వైపుకు 3 సార్లు తిప్పి ఇంటిది అన్ని దిష్టులు పోవాలని చక్కగా దిష్టి తీసి ఎక్కడైనా పారే నీటిలో కానీ ఎవరో తొక్కని ప్రదేశంలో వేసేయాలన్నమాట. ఇలా పిల్లలకి దృష్టి తీసుకోవచ్చు. లేదా కోడిగుడ్డుతోని, కొబ్బరి బొండంతోని, ఇలా కొబ్బరికాయతోని ఇలా కూడా దృష్టి తీసుకోవచ్చండి పిల్లల పైన ఉన్నది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మనం ఇంకొక పరిహారం ఏంటి అంటే ఆవు పిడకలతో కానీ లేదా బొగ్గులతో కానీ ఇలా మనం చక్కగా ధూపాన్ని ఏర్పాటు చేసుకొని అందులో 2 బిర్యానీ ఆకులు, ఒక 2 లవంగాలు, అదేవిధంగా చిన్న పచ్చ కర్పూరము వేసి మనకి ఇంట్లో ఉన్న సాంబ్రేని గుగ్గులం 2 ఉంటే 2 అండి, లేదు అంటే మనకి ధూపానికి సంబంధించినవి ఏవి ఉంటే అవి వేసుకొని చక్కగా ధూపాన్ని చూపించాలి. ఇందులో మీకు తెల్ల ఆవాలు ఉంటే తెల్ల ఆవాలు కూడా వేస్తే చాలా మంచిదండి. ఇల్లంతా కూడా ఈ ధూపాన్ని చూపించాలి. అదేవిధంగా మనం చేసిన పరిహారాలకు కూడా ఈ ధూపాన్ని చూపిస్తే చాలా మంచిది. ఈ చిన్న చిన్న పరిహారాలు చెయ్యడం వల్ల మనకి ఎంతో మార్పు కనిపిస్తుందండి. తప్పకుండా నమ్మి ఆచరించండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.